ఒకసారి ఈ 3D వీడియో ఎడిటింగ్ అనేది చూడండి. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఈ సాంగ్ అనేది మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండ్ అయితే అవుతుంది. సో అదే సాంగ్ తీసుకొని నేను మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. ఒకటే పిక్ అయితే యూజ్ చేసి. మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. సంతోషం క్షణమైన క్షణమైన పసి పసి మీ చిరు చిరు నవ్వే కదా డెమో వీడియో అయితే చూసారు కదా, సింపుల్ గా మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ బయోలో యాప్ యొక్క లింక్ అనేది ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అని కనపడుతుంది కదా. ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ప్రాజెక్ట్ 2 అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు కెమెరా అడ్జస్ట్మెంట్ అండ్ ఇక్కడ పిక్, సో ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటుంది. సో సాంగ్ యొక్క లిరిక్స్ అండ్ ఇక్కడ మీకు క్రాకర్స్ ఫైరింగ్ వీడియో అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ కాపీ చేసుకోవాలి. ఇక్కడ దీనిపైన లాంగ్ ప్రెస్ చేసి టిక్ చేద్దాం. సో టిక్ చేశాక ఇవన్నీ కూడా మీరు టిక్ చేసుకోవాలి ఇక్కడ. సో ఈ విధంగా మీరు టిక్ అయితే చేసుకోండి మొత్తం. సో ఇవన్నీ లేయర్స్ కూడా మీరు టిక్ చేసుకోవాలి. సో మనం మొత్తం కూడా టిక్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా టిక్ చేసుకున్నాం కదా. సో టిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు చిన్న ప్లస్ ఐకాన్ బాక్స్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ 28 లేయర్స్ అనేది ఉంటుంది. దీన్ని మీరు కాపీ చేసుకోవాలి. ఇక్కడ మనం కాపీ చేద్దాం. సో చేశాక ఇప్పుడు మీరు బ్యాక్ రండి. సో బ్యాక్ అయితే వచ్చాక ఇక్కడ మీరు ప్రాజెక్ట్ 1 అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఒక వీడియో ఉంటుంది అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ మనకు సెలబ్రేషన్ టైప్ వీడియో అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు కాపీ చేసుకున్న లేయర్స్ అని పే చేసుకోవాలి. ఇక్కడ మనం పేస్ట్ లిస్ట్ చేద్దాం. సో ఇక్కడ చిన్న ప్లస్ ఐకాన్ బాక్స్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి పే చేద్దాం. సో పే చేస్తే చూడండి మీకు ఈ విధంగా పేస్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫైర్ వీడియో అయితే ఉంటుంది. దీన్ని మీరు ఈ వీడియో కింద పెట్టుకోవాలి. సో సర్కిల్ వీడియో కింద పెట్టుకోవాలి. ఇక్కడ మనం వీడియో కింద పెడదాం. సో మళ్ళీ ఇక్కడ కూడా మీకు కెమెరా 2 దగ్గర వీడియో కింద పెట్టుకోవాలి దీన్ని కూడా. సో ఇక్కడ కూడా మనం దీని కింద పెట్టుకుందాం. సో పెట్టుకున్నాక చూడండి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అనేది ఉంటుంది. ఇప్పుడు పిక్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మీకు పిక్ ఉంటుంది. సో పైన సో ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్కి వెళ్ళేసి స్టార్ట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ పిక్కు మీరు ఫోటో లేదా పిక్సెల్ అనేది యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఉన్న పిక్కి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చింది. సో మీరు కూడా ఫోటో లేదా పిక్సెల్ అనేది యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మీకు రిమూవ్ అనేది అయిపోతుంది. సో అదే రిమూవ్ చేసుకున్న పిక్ మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మహేష్ బాబు సార్ పిక్ అయితే పెడదాం. ఇక్కడ మనం పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ చేద్దాం. సో చేసే పిక్ అనేది ఈ విధంగా అయితే యాడ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ మనకు కింద షాడో ఉంటుంది. సో షాడో కూడా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనం షాడో అనేది కరెక్ట్గా లెగ్ దగ్గర పెడదాం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ లెగ్ దగ్గర పెడదాం. సో ఇక్కడ చూసుకోండి, కొంచెం చూసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఇలా లెగ్ దగ్గర కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకో షాడో ఉంటుంది. సో దీన్ని కూడా ఇక్కడ ఇంకో షాడో, దీన్ని కూడా కరెక్ట్గా ఈ లెగ్ దగ్గర పెడతాం. సో కొంచెం సైజ్ పెంచుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇంతే, చూసుకోండి వీడియో ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సింపుల్గా మీరు అన్ని లేయర్స్ కూడా కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసుకోండి ప్రాజెక్ట్ 1లో అండ్ పిక్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కెమెరా 2 దగ్గర కూడా ఆల్రెడీ పిక్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇంతే, చాలా బాగా అయితే ఉంటుంది వీడియో ఎడిటింగ్. సో ఈ వీడియో ఎడిటింగ్ అనేది ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయితే అవుతుంది కదా. సో అందుకని నేను చేశాను. సో బాగా అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు ఒకటే పిక్ అయితే యూజ్ చేసుకొని మంచిగా అనేది చేసుకోండి ఎడిటింగ్. మొత్తం కూడా మీకు ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ మీకు సేవ్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.